సార్ నరేష్ గారు మీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను యూఆర్ మై ఫేవరెట్ యాక్టర్. జస్ట్ వాంటెడ్ టు నో మెడలో ఏంటి సార్ అది వేసుకున్నాను. ఇదా ఇది ఏంటంటే ఇట్స్ ఏదేది ఇది గోవాలో ఒకళ్ళు గిఫ్ట్ ఇచ్చారు నాకు. అమ్మాయా అబ్బాయా? అమ్మాయి. అమ్మాయి. అది సీక్వెల్ వస్తుందా సార్? మళ్ళీ పెళ్ళి సీక్వెల్ ఏంటి? అంటే మళ్ళీ పెళ్ళిలో దాని గురించి స్టోరీ ఉంటుందని. అవును, మళ్ళీ పెళ్ళి అయిందిగా. ఆహా, అంటే దీని స్టోరీ దాంట్లో చెప్తారని. అదా మీకు అంత ఇంట్రెస్ట్ కూడా చెప్తా. సార్ జస్ట్ వాంటెడ్ టు నో సిన్స్ మహేష్ బాబు గారు ఇస్ వెరీ క్లోజ్ టు యూ, ఈ రాజమౌళి గారు ఇంకా మహేష్ బాబు గారి మీకు ఏమైనా లీక్ ఏమైనా ఇస్తారా? లైక్ వాట్ ఈస్ ద స్టోరీ అండ్ వేర్ ఇస్ ఇట్ సెటప్? మీకు కూడా తెలీదా? ఓకే సార్, నథింగ్ ఫ్రమ్ మై సైడ్. సో మీ ఫిల్మోగ్రఫీ ఉంటే లైక్ వీఆర్ ఫ్యాన్స్ ఆఫ్ యువర్ ఫిల్మోగ్రఫీ, బట్ అదొక పాకెట్స్లో వెళ్ళి స్టక్ అవుతుంది సార్. అవును. సో యూ హెవ్ నాట్ హ్యాడ్ దిస్ లైక్ బిగ్ బ్లాక్ బస్టర్. సో మీరు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అప్పుడు కూడా అన్నారు లైక్ నేను రెగ్యులర్గా సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోతాను, ఇది 100 కోట్ల సినిమా అయితే మనకు తెలియదని. సో డూ యూ స్టిల్ స్టిక్ టు ద సేమ్ స్ట్రాటజీ స్టిక్ అవుతున్నారా లేకపోతే? డెఫినెట్లీ బ్రదర్, ఎందుకంటే నాకు తెలిసి ఆ బ్యాగేజ్ ఫస్ట్ బ్రెయిన్లో పెట్టుకుంటే మనం సినిమా చేసేటప్పుడు హార్ట్ఫుల్గా చేయలేము. ఇది చేస్తే అదవుద్ది, ఇది చేస్తే అదవుద్ది లెక్కలేసుకుంటూ సినిమా చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేసే సినిమాకి మనం న్యాయం చేయలేము. సో ఫస్ట్ డే మనం డైరెక్టర్కి ఎస్ చెప్పినప్పుడు ఒక కథకి ఎస్ చెప్తాం కదా, దానికి స్టిక్ అయ్యి పని చేసుకుంటూ వెళ్ళి రిజల్ట్ ఏందో క్యూరియస్గా కూర్చొని చూడాలి మనం కూడా. బట్ ఇది చేస్తే అది అవ్వుద్ది అని వేసుకున్నా ఒక్కసారి వేసుకున్నది గ్యాంగ్స్కి అనుకున్నాం. ఆ ఒక్కసారి అనుకున్నందుకు చిన్న హట్ అయినందుకు తర్వాత మళ్ళీ ఇంకా జీవితంలో అనుకోవద్దు అనుకున్నాం. సో నేను కూడా ఇప్పుడు ఏంటంటే ఒకసారి ఇప్పుడు చేసేసిన కాపీ రెడీ అవుతుంది, యూఎస్ వెళ్ళిపోతుంది, క్యూబ్కి ఎక్కిస్తారు, నువ్వెట్లా చూస్తావు నేను కూడా మీ అందరితో పాటు చూసి ఏమవుతుందో ఐఎమ్ వెరీ క్యూరియస్. మీ లెక్కనే నేను క్యూరియస్ ఉన్నా అది నన్ను ఎంత సర్ప్రైజ్ చేస్తుందని. సో మనం ఎంప్టీ మైండెడ్ ఉంటే ఎంజాయ్ ఎక్కువ చేస్తాం సక్సెస్కి. అండ్ సినిమాలు ఐఎమ్ షూర్ యూ ఆల్సో నో దిస్, థియేటర్ గోయింగ్ ఆడియన్స్ ఈజ్ లైక్ డిక్లైనింగ్ డ్రాస్టికలీ. సో మెకానిక్ రాక్కి లైక్ హౌ హోప్ఫుల్ ఆర్ యూ, లేకపోతే ఏం చేయొచ్చు అంటారు? లైక్ హౌ డు వి డ్రా ఆడియన్స్ టు ద థియేటర్స్? ఇప్పుడు నాకు తెలిసి కొంచెం అంటే నా ప్రతి సినిమా ఏ సినిమాకి సోమవారం దాకా థియేటర్లు ఖాళీ అంటే అట్లీస్ట్ ఎవ్రీ ఫిల్మ్ ఆఫ్ మైన్ టచ్ వుడ్ ఎవ్రీ ఫిల్మ్ ఆఫ్ మైన్ మండే వరకు ఎప్పుడు నేను ఖాళీ థియేటర్ చూడలేదు. అంటిల్ మండే ఏ సినిమాకి నేను పార్కింగ్లు ఖాళీ అయిపోయిన సినిమా ఇప్పటివరకు నా కెరియర్లో ఒక్క సినిమా కూడా చూడలేదు, వెళ్ళిపోమాకే తప్ప. ఈ సినిమాకి నువ్వు కొత్తగా ఏం చేసినావు అంటే నేను పాత సినిమాలకు కూడా కొత్తగా ఏం చేద్దామని ఎప్పుడు ఏం ట్రై చేయలేదు. ఐఎమ్ ఆల్వేస్ బ్లెస్డ్ విత్ ఆడియన్స్ కమింగ్ టు థియేటర్ అండ్ ఎంకరేజింగ్ మీ అండ్ మై ఫిల్మ్స్. సో ఈ సినిమాకి కూడా ఈసారి నేను కొత్తగా ఏం చెప్పగలుగుతాను అంటే 7 PM వీఆర్ పుట్టింగ్ ప్రీమియర్స్, పెయిడ్ ప్రీమియర్స్ పెడుతున్నాము. సో ఐ సా ద ఫిల్మ్, దిస్ ఇస్ నాట్ ఓవర్ కాన్ఫిడెన్స్. నిజంగా చూసి బాగాలేదా ఎవరని చెప్తే పోకండి సినిమాకి నెక్స్ట్ డే. సో ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ ఆ సిచ్యువేషన్ రాదని. ఇట్స్ నాట్ ఓవర్ కాన్ఫిడెన్స్, ఆ సిచ్యువేషన్ రాదని గట్టి నమ్మకం నాకు.